హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామౌ. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ బ్లాగ్స్లో ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. మరి ఆ ప్లేస్ ఏంటి అని చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. మరి అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వ్యూస్ కూడా ప్లీజ్ పెంచండి అబ్బా. అండ్ మీ లైక్స్ నాకు చాలా వాల్యుబుల్, సో లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఎస్ మరి లేట్ చేయకుండా మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఏ గుడికి వచ్చారండి? తిరుమల తిరుపతి దేవస్థానం బంజారాహిల్స్లో ఉన్న టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం తిరుపతి లాగానే ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా రావడం. ఈరోజు నేను చూపించబోయే బ్లాగ్ ఏంటి అంటే, మన దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా ప్రాచుర్యం పొందిన స్థలము. మరి ఈ దేవస్థానాన్ని ఎవరైనా చాలా గొప్పగా అనుకుంటాము, ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటాం. రకరకాల ఇబ్బందులతో ఆ ఏడు కొండలెక్కి బాలాజీని దర్శించుకోలేని వారికి మన హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్న మినీ టీటీడీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఈ మినీ టీటీడీని నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదండి. ఈసారి అనుకోకుండా మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. మినీ టీటీడీ అయితే కంప్లీట్గా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి రిప్లికా లాగా చక్కగా చేశారనమాట. ఆలయాన్ని కొండపై నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఆలయం చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుందనమాట. వావ్! చూస్తున్నారు కదా! ఆలయం లోపలికి ప్రవేశించగానే ఈ ఎంట్రన్స్ హైట్ చూసారా ఎంత ఎత్తుగా ఉందో. ఈ ఎంట్రన్స్ హైట్ వచ్చేసి 67 ఫీట్ ఉంటుందట. అలాగే ధ్వజస్తంభం ఎత్తు 45 ఫీట్. చాలా బాగుంది కదా! అండ్ అలాగే ఈ ఆలయం ముల్బాగల్ రాతితో ద్రావిడ శిల్పకళలో నిర్మించబడి ఉందట. మరి ద్రావిడ శిల్పకళ అనేది చాలా ప్రాచీన శిల్పకళ. మనం పాత పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి ప్రాచీన శిల్పకళలో నిర్మించబడి ఉన్నట్లాంటివే. అలాగే ముల్బాగల్ రాతితో నిర్మించబడిన ఈ ద్రావిడ శిల్పకళలో నిర్మించబడిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. చల్లగా కొండపైన ఉందేమో చల్లటి గాలి, అది చలికాలం. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ధనుర్మాసంలో చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడం అనేది నాకు మనసులో చాలా అలా బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయన్నమాట. గుడి లోపలికి వెళ్ళగానే అంత బాగుండిందనమాట. చాలా చాలా బాగుంది. అండ్ నిజానికి ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే ఆలయం తెరుచుకోలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈలోపు మేమంతా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశాము. అండ్ అలాగే ఆలయానికి ఎడమవైపు పద్మావతి అమ్మవారు, కుడివైపు ఆండాళ్ళ అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారనమాట. అండ్ ప్రదక్షిణ అంతా అయిపోయాక చక్కగా ఆలయం లోపలికి దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి నిలువెత్తు దర్శనంతో సేమ్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉందో అదే విధంగా వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి చక్కగా కన్నులారా ఆయన్ని చూసుకుని దండం పెట్టుకొని మంచిగా బయటకు వచ్చాము. అందుకే దీనికి మినీ టీటీడీ అని పేరు కూడా వచ్చింది. చాలా చాలా బాగుందన్నమాట.
అండ్ ఆలయం లోపల అదంతా తిరిగాక కొంచెం బయటకు వచ్చి కొంచెం ఎదురుగా చూస్తే కనుక క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కొన్ని మెట్లు దిగగానే అక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎంత బాగుందంటే చుట్టూ కొండలు అండ్ మనకి నియర్ బై వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా ఎన్టీవీ వనిత భక్తి ఛానల్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి కొండలపైన ఈ ఆలయాన్ని చూస్తుంటే చల్లగా గాలితోటి చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది గుడి అయితే. అండ్ ఇక్కడ నాకు ఏం గుర్తొచ్చింది అంటే మా చిన్నప్పుడు శ్రీనగర్ కాలనీలో మేము ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళము. శ్రీనగర్ కాలనీలో ఒక చాలా పెద్ద కొండ ఉండేది. ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేదన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఒకటేనా అని డౌట్ వచ్చింది. మరి ఒకటేనా కాదా అనేది నాకైతే తెలీదు. నేను సర్చ్ చేశాను, అయినా కూడా నాకు అర్థం కాలేదు. మరి మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. మేము మా చిన్నప్పుడు వెళ్ళిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉందన్నమాట ఈ టెంపుల్ కూడా. అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. అండ్ మా చిన్నప్పుడు వచ్చేసి ధనుర్మాసంలో దగ్గరలోనే ఇల్లు ఉండేదన్నమాట మాకు. సో మేము ధనుర్మాసంలో తెల్లవారుజామునే లేచి పొద్దున్నే స్నానాలు చేసేసి చక్కగా ఈ వెంకటేశ్వర స్వామి గుడికి కొండెక్కి పరుగులు పెట్టుకుంటూ మా అక్కలు ఇద్దరు, మా అన్నయ్య, నేను అందరం అనమాట నలుగురము చక్కగా తెల్లవారుజామునే అలా వెళ్ళిపోయి ధనుర్మాసంలో అంటే ఇదే టైం అనమాట. ఈ టైంలో తెల్లవారుజామున వెళ్ళి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ ప్రసాదాలు పెడతారు కదా, వేడి వేడి ప్రసాదం అనమాట. ఒకరోజు పొంగలి, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు పరమాన్నం అలా పెడుతూ ఉండేవారు. చాలా బాగుండేది. ఎంత తీయగా ఎంత అపురూపంగా ఉండేదో ఆ ప్రసాదము కొంచెం పెట్టినా కానీ. సో సేమ్ అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ప్రసాదం కూడా పెట్టారండి. చాలా చాలా బాగుంది నిజంగా. గోధుమ రవ్వతోటి వేడి వేడిగా నెయ్యి మిరియాలు వేసిన ప్రసాదము ఎంత బాగుందో చెప్పలేను, అంత బాగుంది. బట్ ఒక్కళ్ళకి ఒకటే ఇస్తారట. సో అందుకని ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. సో చాలా బాగుందన్నమాట. సో అలాగా చిన్నప్పుడు ప్రసాదం కోసం, భక్తి కంటే ఎక్కువ ప్రసాదం కోసం పరిగెత్తేవాళ్ళం అందరం కూడా. అండ్ అలాగే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగేవన్నమాట. డైరెక్ట్ ఇప్పుడు అంటే స్టూడియోస్ అవి ఇవి వచ్చాయి, కానీ అప్పుడు అంతా ఓపెన్ ప్లేసెస్లోనే షూట్స్ జరిగేవి. అండ్ శ్రీనగర్ కాలనీ మా ఇంటి దగ్గర ఉన్న ఇలాంటి గుడిలో మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. మాకైతే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసేది అనమాట. జయప్రద వచ్చింది, జయసుధ వచ్చింది, శ్రీదేవి వచ్చింది, అట్లాగా చాలా షూట్స్లో చాలామందిని చూశాను. అండ్ అదేవిధంగా నేను ఒక ప్రేమాభిషేకం సినిమా ఉంది, మీ అందరికీ గుర్తు ఉంటుంది, అంటే నాకు 80s కిడ్స్కి బాగా తెలుస్తుంది. సో ప్రేమాభిషేకం సినిమాలో దేవి మౌనమ్మ, శ్రీదేవి మౌనమ్మ, అక్కడ ఆ సినిమాలో ఒక చిన్న క్లిప్పింగ్లో నేను శ్రీదేవి గారి పక్కన కూర్చుని ఉంటానన్నమాట, గ్రీన్ ఫ్రాక్ వేసుకుని. ఆ క్లిప్పింగ్ కనుక యాడ్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి మీకు చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఆ గుడి మొత్తం అంతా నాకు ఈ గుడిని చూస్తుంటే ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయ్యాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ శంకుచక్ర నామాలతో ఉన్న ఈ ప్రాంతంలో మన కొబ్బరికాయ కొట్టచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మెట్లు దిగిన వెంటనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని చక్కగా దండం పెట్టుకొని అలాగ చుట్టూ ప్రదక్షిణ చేసేసి ఈ చుట్టూ ఉన్న నేచర్ని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను.
సో చూసారా ఫ్యామిలీతో వచ్చాము. బట్ మా పిల్లలు మాత్రం మమ్మల్ని వదిలేసి తొందరగా పరిగెత్తుతా ఉన్నారనమాట. ముందే గణపతిని దర్శించుకొని రిటర్న్ వస్తూ ఉన్నారు. మా రచ్చు, రాజు, బంటి. సో వాళ్ళకేంటంటే భయం, నేను ఎక్కడ క్యాప్చర్ చేసేస్తానో, వీడియోలో ఎక్కడ పెట్టేస్తానో అని వాళ్ళ భయం అనమాట. సో వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ప్రసాదం కూడా తినేసి పక్కకి గణపతి ఆలయం ఉందనమాట. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకుని చక్కగా ప్రశాంతంగా ఆలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి అన్నీ చేసి మేము ఇంటికి మెల్లిగా వచ్చామన్నమాట. సో వస్తూ నేను ఇస్కాన్ టెంపుల్ నేను మీకు చెప్పాను కదా, ఆ టెంపుల్కి కూడా మా ఫ్యామిలీతో వెళ్తానని చెప్పాను. సో అందరితో కలిసి అలాగా ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని హాయిగా రాత్రి 10కి ఇంటికి చేరుకున్నాము. ఇదండి ఇవాల్టి ఈ వీకెండ్ బ్లాగ్. మరి ఈ హైదరాబాద్లో ఉన్న ఎవరైనా కానీ మినీ టీటీడీని దర్శించుకోవాలంటే తప్పకుండా వెళ్ళండి. ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. సో టైమింగ్స్ చూసుకొని మీరు వెళ్ళండి. అండ్ అలాగే ఇక్కడ లడ్డు ప్రసాదం ఉంటుందని నేను, మా రచ్చు మేమందరం అనుకున్నాము. బట్ లడ్డు ప్రసాదం దొరకలేదనమాట. శనివారం రోజు ఓన్లీ మార్నింగ్ టైమ్ 11 వరకే లడ్డు ప్రసాదం తిరుపతి నుంచి వస్తుందట. మరి మాకు తెలియదు, ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మాకు లడ్డు దొరకలేదు. సో తిరుమల తిరుపతి దేవస్థానం అంత దూరం 7 కొండలు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా భారం కొంతమందికి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా మినీ టీటీడీని చక్కగా దర్శించుకోవచ్చు. మరి మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా వెళ్ళి రండి. సో నేనైతే మాత్రం పీస్ఫుల్గా చక్కగా దర్శనం చేసుకుని హ్యాపీగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మంచిగా హ్యాపీగా నేను నా ఫండా ఏంటి అంటే, గుడికి వెళ్తే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకోకుండా నీట్గా చక్కగా ప్రశాంతంగా ఉండాలి. మనం వెళ్ళేదే ప్రశాంతత కోసం గుడికి, అవునా కదా? మరి ప్రశాంతత కోసం వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాక కూడా మనం చిరుబుర్రులాడడం, ఫ్రస్ట్రేషన్ చూపించడం, కోపం చూపించడం ఇలాంటివన్నీ పక్కకు పెట్టేయాలండి. అసలు గుడికి ఎందుకు వెళ్తాము అంటే మన అహంభావం, మన ఈగోలన్నీ పక్కకి పెట్టేసి మనకున్న ఇమోషన్స్లో ఒక ప్రేమ తప్ప మిగిలిన అన్ని ఇమోషన్స్ పక్కకు పెట్టేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం కోసం వెళ్తాం కదా. సో అది పాటించాలి, అవునా కదా? ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అండ్ కరోనా వచ్చేస్తుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మాస్కులు ధరించాల్సిన అవసరం వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టే సేఫ్.